నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. మేడారం 250 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పలికినటువంటి ప్రగల్భాలు. 250 కోట్లు ఎక్కడ పోయినాయి స్వామి అని అడిగితే 100 కోట్ల రూపాయలు గద్దెలకు, అభివృద్ధి పనులకు, అన్ని దాంట్లకని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. తర్వాత 150 కోట్ల రూపాయలు మరెక్కడ పోయినాయి అంటే అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్, రోడ్లు, పార్కింగ్ స్థలాలు, క్లీనింగ్కి, అక్కడ ఉన్నటువంటి వేతనాలకు అని చెప్పి 150 కోట్ల పక్కకు తీసాము. ఇవన్నీ కూడా ఖర్చు అవుతున్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పిన పొంగులేటి గారికి అక్కడ టెండర్ ఇచ్చిన ఇవన్నీ కూడా చకచక జరిగిపోయినాయి. కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు కొండా సురేఖ గారు ఇప్పటి వరకు దీని మీద ఏం జరిగింది, దేవాదాయ శాఖకు ఎంత వచ్చింది, అసలు 150 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు కదా, అసలు ఏం జరిగినాయి, పొంగులేటి గారు నోరిప్పలేదు, మంత్రి గారు కొండా సురేఖ గారు. ఎందుకంటే కొండా సురేఖ గారిని ఎందుకు ట్రిగర్ చేసి మాట్లాడుతున్నామంటే ఆమె ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి. గుళ్ళపై వచ్చేటువంటి ఏదైతే ఆదాయం ఉంటుందో ఆ ఆదాయం పూర్తిగా దేవాదాయ శాఖకు సంబంధించే ఉంటుంది. అదంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. 150 కోట్ల రూపాయలు అటు రైతు భరోసా చూసుకుంటే ఆడ 100 కోట్లు ఆడగాయం, ఈడ చూస్తే 150 కోట్ల చిలుకు పైసలు ఎక్కడ పెట్టిర్రు నాయన అంటే అవంతా మేడారంలోనే పెట్టినామని చెప్పి చెప్తా ఉన్నారు. మనం గతంలో చేసినటువంటి మేడారం వీడియోలో కింద కామెంట్ చూస్తే మేమందరం మేడారం పోయినాం, గతంలో ఎట్లున్నదో ఇప్పుడు అట్లే ఉన్నది, కాకపోతే గద్దెల వద్ద కొత్త నిర్మాణాలు ఏర్పాటైనాయి కానీ ప్రజా సౌలతులు సౌకర్యాలు అన్నీ కూడా ఇబ్బందుల పాలు చేసేటువంటి కార్యక్రమమే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్లు వచ్చినాయి. అంటే 150 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పథంలో నడిపించాలి అనుకుంటే 40 కిలోమీటర్ల కంటే ముందు ఎందుకు పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు? అసలు 150 కోట్ల రూపాయలతోటి ఏమేమి పనులు చేసిరో ఇప్పటికి మేడారం జాతర అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, దాదాపు ఈరోజు 10 రోజులు కావస్తూ ఉన్నది. మరి ఏ శాఖలో ఎంత అమౌంట్ పెట్టిరు, దేనికి ఎంత ఖర్చు పెట్టిరో ప్రభుత్వం కనీసం ఒక జీవో కింద పాస్ చేసి ఆ లెటర్ని ఏదో పబ్లిక్లోకి వదిలేస్తే అవును మా మీద అబండాలు మోపుతా ఉన్నారు కొన్ని ఛానల్స్ అని చెప్పి కూడా మీరు బయటికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ఆస్కారం ఉంటుంది కదా. ఎందుకు ఇప్పటి వరకు మేడారం సంబంధించినటువంటి 251 కోట్లకు సంబంధించినటువంటి పైసలు ఎక్కడ పోయినాయి, 100 కోట్లు గద్దెలకు పోయినా 151 కోటి ఎక్కడ పోయింది అనే దాని మీద కూడా కనీసం క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అయితే దీని తర్వాత సుమారు ఇక్కడ 3 రోజుల్లో కలెక్షన్ అయినటువంటి అమౌంట్ ఎంత అంటే మేడారం హుండీలో లెక్కింపు 3 రోజుల్లో 8.6 కోట్ల ఆదాయం అంటూ కూడా ఒకటి ఎంత అంటే జాతరకు సంబంధించిన మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 780 ఇనుప హుండీలు, 45 వస్త్ర హుండీలు, 3 బియ్యపు హుండీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 3వ రోజు 140 హుండీలను తెరిచి లెక్కించగా వాటి ద్వారా 2,01,21,440 ఆదాయం లభించింది. అదనంగా విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా 71,283 ఆదాయం, ఇది విదేశీ కరెన్సీ ఇది వచ్చినట్లు అధికారులే వెల్లడించారట. ఇంతకుముందు ఫిబ్రవరి 5, 2005న 125 హుండీల లెక్కింపులో 2,49,65,000 ఆదాయం సమకూరగా ఫిబ్రవరి 6న 160 హుండీలలో లెక్కింపులో 3,54,25,200తో పాటు విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా 63,436 ఆదాయం లభించినట్లు టోటల్గా మొత్తం కలిపి ఇక 3 రోజుల వ్యవధిలో మొత్తం 425 హుండీలను లెక్కించగా మొత్తం కలిపి 8,06,46,359 ఆదాయం సమకూరినట్లు స్పష్టం చేశారు. మొత్తం కూడా అంటే మూడో రోజు లెక్కించిన నగదులో నుంచి 2,01,92,723 మొత్తాన్ని పర్యవేక్షణ అధికారుల సమక్షంలో బ్యాంక్ అధికారులకు అప్పగించినట్టు తెలిపారు. బంగారం, వెండి కానుకలను వేరువేరుగా ఇనుప హుండీలంటూ కూడా ఒకటి. గతంలో ఎంత వచ్చింది, వీళ్ళు చెప్పుకున్న దానికి వీళ్ళు చేసిన దానికి ఎంత వచ్చింది?
వీళ్ళు 250 కోట్ల రూపాయల అభివృద్ధి పన్నులు తీసుకొస్తే అంతకుముందు మరి 13 కోట్ల రూపాయలను హుండీలలో వచ్చింది. 13 కోట్ల రూపాయలు వచ్చిందంటే దాదాపు ఇప్పుడు 5 కోట్ల రూపాయలు హుండీ తగ్గింది. అంటే జనం ఎక్కువ పోయిర్రా తక్కువ పోయిర్రా అభివృద్ధి అయినాక? జనం తక్కువనే పోయారు. మీ అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేక అదొక డల్లాసో ఒక అమెరికానో ఒక స్విట్జర్లాండ్ అనుకొని కళ్ళు తిరిగి ఎడపరిచయం పడిపోతారో లేకపోతే పిచ్చోళ్ళు అయిపోతారా అనుకొని చూడడానికి అమ్మవారి దర్శనానికి పోలేదనుకుంటా. 5 కోట్ల డబ్బు తగ్గింది హుండీలల్లో అంటే దీనికి కారణం ఏంది? మీ అభివృద్ధే కదా. ఆడ మీరు చేసినటువంటి అభివృద్ధిలలో ఎట్లున్నదంటే ఆడ టాయిలెట్స్ చక్కగా లేవు. స్నానాలు చేసుకోవడానికి వేడి నీళ్లకు ఒక బకెట్కి వచ్చేసి 100 నుండి 200 రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక వేడి నీళ్ళ బకెట్. వాటర్ బాటిల్ రేట్లు పెరిగినాయి. తినే సామాగ్రికి సంబంధించినటువంటిది అది రేట్లు పెరిగినాయి. ఇంకా మీ అభివృద్ధి ఏడా జరిగింది? ఈడ మీ డొల్లతనం కనిపిస్తూ ఉన్నది. 5 కోట్ల రూపాయల హుండీ తగ్గింది అంటే అది మీ అభివృద్ధి పథానికి మీ పాలనకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పాలన ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి దాంట్లో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు అమ్మ కొండా సురేఖ గారు మీ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయలు తగ్గింది. మరి ఎట్లా? పబ్లిక్ ఎక్కువైరా తక్కువైరా? ఏమైనా అంటే 250 కోట్లు, ఏమైనా అంటే 250 కోట్లు. ఎక్కడ పోయినాయి 250 కోట్లు? దాంట్లో 8 కోట్ల పైసలల్లా మళ్ళా మీదికి వెళ్ళి 2 కోట్ల పైచిలుకు పైసలు బ్యాంకులకు అప్పగించినట్లు వన్ ఇండియా తెలుగు రాసుకుంటూ వచ్చింది. మరి మిగతా 6 కోట్లు అవి ఎక్కడ పోయినాయి? ఎటు సైడ్ తీసుకుపోయారు? ఎక్కడ మళ్ళించారు? దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకున్నారా? అసలు అభివృద్ధి అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ ఒక నిదర్శనం చూపించాలి దానికి. ఎక్కడ చూడు అబద్ధాలు, ఎక్కడ చూడు గాలి మాటలు. ఏమనంటే ప్రెస్ మీట్ పెట్టాలి, ఏమనంటే అడుగుతున్నటువంటి ప్రతిపక్షాల మీద నోరు పారేసుకొని నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నేర్చుకున్నారు తప్ప ఇంక దీని మీద పెద్ద చర్చనీయాంశంగా అవసరం లేదు. అసలు మేడారం జాతరకు ముఖ్యమంత్రి గారే పోలేదు. 3 రోజుల జాతరకు కొండా సురేఖ గారు అట్లా పోయి బావురమ్మ అమ్మవారిని పలకరించిన బావున్నారయ్య అని చెప్పి రావడం తప్ప వాళ్ళేమన్నా పోయి ఆడ మంత్రిగా ఆమె పోయి ఆమె క్రియాశీలకంగా వ్యవహరించాల్సినటువంటి శాఖలో ఉన్నది ఆమె, దేవాదాయ శాఖలో. ఆమె క్రియాశీలకంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అక్కడ సీతక్క గారు ఆమె సరే కష్టమో నష్టమో ఆమె చేసుకుంటూ వచ్చింది. ఆమె ఆదివాస గిరిజన బిడ్డ కాబట్టి ఆమె వెలగోల్పు కాబట్టి చేసుకుంటుంది. కానీ మిగతా మంత్రులు ఎందుకు పోలే? వాళ్ళు పోతే 40-50 కార్లలో పోవాలా? ఒకరిద్దరు పోరు కదా. పుణ్యానికి వచ్చిన ప్రభుత్వానికి సంబంధించిన డీజిలే కదా. హెలిప్యాడ్లు హెలికాప్టర్లు ఈడున్న మేడారానికి కూడా హెలిప్యాడ్లలో పోతా ఉన్నారు సందర్శించడానికి. ప్రభుత్వ పైకము ఎక్కడ పోయింది? 151 కోట్లు ప్లస్ ఇక్కడ 6 కోట్లు 157 కోట్ల రూపాయలు ఇక్కడ పోయింది. దీనిపై చర్చ జరగాల్సినటువంటి అవసరం ముమ్మాటికి ఉన్నది. దీనిపై కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ డబ్బు ఎక్కడికి పోయింది, దేవాదాయ శాఖకు వస్తే ఎంత వచ్చింది, ప్రభుత్వానికి ఎంత పోయింది, ఈ ఖర్చుల నిమిత్తం ఎంత మిగిలింది, ఇవన్నిటి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. ఇప్పటికి 10 రోజులైంది, ఇప్పటి వరకు ఎవరు కనీసం స్పందన లేదు. ఒకసారి సీతక్క గారు ప్రెస్ మీట్ పెట్టారు, మమ్మల్ని క్షమించండి, ఏమైనా అసౌకర్యాలు జరిగితే మమ్మల్ని క్షమించండి అంటూ సామాన్యులను అసౌకర్యాల పాలు చేసినట్టు ఆమె ఒప్పుకుంది. మీరు కనుక మేడారం పోయి ఉంటే ఎలాంటి సౌకర్యాలు ఇచ్చిర్రు ప్రభుత్వం? 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగినాయా? ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.